వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇప్పటి వరకు ఉగ్రవాదులకు కాదేది అతీతం అన్నట్టుగా దేశంలోని విశ్వవిద్యాలయాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఇమాంలు, మసీదులు ఇలా అనేకం బయటపడుతున్నాయి. ఇప్పుడు మీడియా సంస్థ, జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ మీడియా సంస్థ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి సహకారం అందించడం అనేది ఎంత డేంజర్ అనేది ఈ దేశంలో పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో క్యాట్రేజీలు లభించడం కలకలం రేపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ గురువారం జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడులు చేసింది. కాశ్మీర్ టైమ్స్ ఏమంటారు, ఎక్కువ మంది వాడే పత్రికల్లో కాశ్మీర్ టైమ్స్ ఒకటి. ఈ దాడుల్లో AK-47 బుల్లెట్స్ లభించాయట. కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో AK-47 బుల్లెట్లు ఉన్నాయంట. పైకి మీడియా సంస్థ చేసేది దేశద్రోహం. ఇలాంటివి ఎన్నున్నాయో ఈ దేశంలో. పోలీస్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం గురువారం ఉదయం ఒక సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్ సోదాల్లో AK-47 బుల్లెట్లు, పిస్టల్ రౌండ్స్, 3 గ్రెనేడ్ లెవర్స్ ఈ కాశ్మీరీ టైమ్స్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భారతదేశం జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. అంతేకాదు కాశ్మీరీ టైమ్స్ పై FIR ని కూడా నమోదు చేశారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరును కూడా చేర్చారు. దేశంపై అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటువాదాన్ని కీర్తించడం, దేశంతో పాటు జమ్మూ కాశ్మీర్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను నష్టం కలిగించే విధంగా కథనాలు ప్రచురిస్తోందని పోలీసులు చెప్పారు. కాగా కాశ్మీరీ టైమ్స్ ఎడిటర్కు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారితో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర పోలీసు దర్యాప్తు సంస్థ చేస్తున్న దాడులపై ఉప ముఖ్యమంత్రి సురేందర్ సింగ్ చౌదరి స్పందిస్తూ ఈ దాడులు మీడియాపై ఒత్తిడి పెంచడానికి కాదని స్పష్టం చేశారు. కేవలం తప్పుడు పనులకు పాల్పడిన వారిపైనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా ఉండగా తమ గొంతుకను అణచివేసేందుకు తమ కార్యాలయంపై SIA దాడులను కాశ్మీరీ టైమ్స్ సంపాదకులు ప్రబోధ్ జమ్వాల్, అనురాధ భాసిన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమపై మోపబడిన ఆరోపణలు బెదిరించడానికి, చట్టబద్ధ హోదాను తొలగించడానికి, చివరికి తమ గొంతుకలను అణచివేసేందుకు రూపొందించబడినవని తెలిపారు. నిజంగా కూడా ఏ ఉగ్రవాద సంస్థకో లేకపోతే ఏ దేశద్రోహ చర్యలకో సంబంధం లేకపోతే వీళ్ళ దగ్గర పిస్తల్స్, గ్రానైట్స్, వాటిని ఏమంటారు, బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కాశ్మీరీ టైమ్స్ అనేది జమ్మూ కాశ్మీర్కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసిన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది. భాసిన్ కుమార్తె అనురాధ భాసిన్ ప్రస్తుతం పత్రిక ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ కాశ్మీరీ టైమ్స్ అనే దానికి ఉగ్రవాదంతో సంబంధం ఉందా, అసలు ఎందుకు పెట్టుకుంది? ఈ కాశ్మీర్లో ఉన్న యూనివర్సిటీలో ఉగ్రవాదుల అడ్డా తెలిసిన తర్వాత ఏది బయటకు వచ్చినా సంచలనంగానే మారుతోంది. చూడాలి తీగలాగితే ఈ డొంక ఎక్కడ కదులుతుంది అనేది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల. డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం. బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం, చెప్పాల్సిన అవసరం లేదు. సో 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి. ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుంటే ఇంకెవరిని అడుగుతా చెప్పండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.